అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 17 ఈరోజు దేవుని వాగ్దానము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20వ అధ్యాయం 5వ వచనము. ఎంతకాలం ఈ అనారోగ్యం అని బాధపడుతున్నావా? ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. ఎలాంటి రోగమునైనా యేసయ్య గాయపడిన హస్తము ద్వారా మనకు స్వస్థత ఉంది. మనం ప్రార్థించడం విశ్వాసంతో చేయాలి. కన్నీళ్లు విడుచుతూ ఆయనను బతిమాలుకోవాలి. హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించి తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీవు పడి ఉన్న స్థితి నుండి తప్పకుండా నీవు లేపబడతావు. నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు వైపే చూడు. ఎన్నడూ సందేహించవద్దు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.